brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పట్టమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలో అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బీఎన్ఎస్ సెక్షన్లు 140 సబ్సెక్షన్ 1, 308, 351 సబ్సెక్షన్ 3, రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 కింద వంశీపై కేసులు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71 గా ఉన్నారు. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించినట్టు వంశీపై ఆరోపణలు కూడా ఉన్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి బెదిరించినట్టు వంశీపై ఆరోపణలున్నాయి. దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకి కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. ఆ తర్వాత టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని పోలీసులకి కంప్లైంట్ చేశారు. దీంతో విజయవాడ అదనపు డీసీపీ కృష్ణ సిబ్బంది అక్కడికి హైదరాబాద్కు చేరుకుని వంశీని అరెస్ట్ చేశారు. ఇక మరోవైపు వంశీని అరెస్ట్ చేస్తున్నట్టు ఆయన భార్యకి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చేసిన కేసులో A2గా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ PACS అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు.